హాయ్ ఫ్రెండ్స్, లోకీ సిరీస్ రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ అయింది. కానీ ఈ సిరీస్ తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లలో రిలీజ్ అవ్వలేదు. అయితే ఫ్యాన్స్ దీని గురించి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ సిరీస్ని తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో కూడా తొందరలోనే అవైలబుల్లోకి తీసుకొస్తున్నట్టు చెప్పింది. కాబట్టి డోంట్ వరీ, ఈ సిరీస్ తెలుగులో కూడా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సిరీస్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఈ సిరీస్ హిందీ ట్రైలర్ కూడా సిరీస్ రిలీజ్ అవడానికి కొన్ని గంటల ముందు మాత్రమే రిలీజ్ అయింది. అండ్ ఈ లోకీ ఎపిసోడ్ 1 చాలా బాగుంది. ఇవాళ ఈ వీడియోలో నేను ఈ లోకీ మొదటి ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో లోకీ టెజ్రాట్ని తీసుకొని ఏ విధంగా తప్పించుకున్నాడనే సీన్ కనిపిస్తుంది. అయితే ఈ సీన్లో మనకు లోకీని హైలైట్ చేస్తూ చూపించారు. అలా టెజ్రాట్తో తప్పించుకున్న లోకీ మంగోలియాలోని దోబీ డెజర్ట్కి టెలిపోర్ట్ అవుతాడు. అప్పుడు అక్కడికి టీవీఎస్ సోల్జర్స్ కూడా వస్తారు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకీ 2012 న్యూయార్క్ బ్యాటిల్ టైంకి చెందిన లోకీ. ఇతనికి ఇంకా పదవి మీద వ్యామోహం, అలాగే బ్రదర్ అంటే కోపం ఉంటాయి. అలాగే ఆ సోల్జర్స్లో ఒకరైన హంటర్ 15B లోకీ ఒరిజినల్ టైమ్ లైన్ నుంచి తప్పించుకున్న కారణంగా అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు చెప్తుంది. కానీ లోకీ ఆమెను బెదిరిస్తాడు. దాంతో ఆ టీవీఎస్ సోల్జర్ లోకీని తన వెపన్తో కొడుతుంది. దానివలన లోకీ స్లో అవుతాడు. అప్పుడు ఆ సోల్జర్ లోకీ మెల్లో ఒక కాలర్ని పెడుతుంది. దానివలన ఒకవేళ అతను తప్పించుకుంటే వారి దగ్గర ఉన్న డివైస్తో అతన్ని తిరిగి వారి దగ్గరకు రప్పించుకోగలుగుతారు. అలాగే వారు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయే ముందు లోకీ వచ్చిన ఆ టైంని ఒక డివైస్ సాయంతో రీసెట్ చేస్తారు. దానివలన లోకీ వలన ఏర్పడిన ఆ సపరేట్ టైమ్ లైన్ అనేది తిరిగి నార్మల్ అవుతుంది. ఆ తర్వాత హంటర్ 15B లోకీని తీసుకొని పోర్టల్ ద్వారా టీవీఏలోకి వెళ్తుంది. అండ్ ఈ సీన్లో చూస్తే టీవీఏ వాళ్ళు ఒక స్కల్ని కూడా బంధించారు. అదే సమయంలో వాళ్ళు ఎర్త్కి చెందిన ఒక వ్యక్తిని కూడా బంధించి తీసుకొని వస్తారు. ఆ తర్వాత లోకీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ హంటర్ ఆమె దగ్గరున్న డివైస్తో లోకీని తన దగ్గరకు రప్పించుకుంటుంది. అయితే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఆమె లోకీ టైంని కంట్రోల్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితం లోకీ తన పక్కన నుంచొని ఉండడంతో ఆమె ఆ డివైస్ సాయంతో లోకీ టైంని వెనకకు మారుస్తుంది. దాంతో అతను ఆమె పక్కకు వస్తాడు. ఇలా లోకీ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆమె ఆ డివైస్ని ఉపయోగిస్తుంది. లోకీ నుంచి తీసుకున్న టెజ్రాట్ని కూడా ఆ టీవీఏలో పనిచేసే క్యాసీ అనే అతనికి ఇచ్చి దానిని ఎవిడెన్స్గా ఉంచమని చెప్తుంది. ఆ తర్వాత ఆమె లోకీని ఒక ఎలివేటర్లోకి పంపిస్తుంది. అక్కడ ఉన్న ఒక రోబోట్ లోకీ డ్రెస్ని రిమూవ్ చేస్తుంది. ఆ తర్వాత లోకీ ఆ రూమ్ నుంచి నెక్స్ట్ రూమ్కి ఫాలో అవుతాడు. అక్కడ లోకీ ఇప్పటివరకు చెప్పిన ప్రతి మాట కూడా ప్రింట్ అయి వస్తూ ఉంటుంది. ఈ సీన్ మనకు ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్లో కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత లోకీ ఆ పేపర్ మీద సైన్ చేసిన తర్వాత నెక్స్ట్ రూమ్కి ఫాలో అవుతాడు. అక్కడ లోకీని ఒక మిషన్ స్కాన్ చేస్తుంది. ఇది బేసిక్గా వచ్చింది ఆర్గానిక్ ఫామ్లో ఉన్న జీవా లేక రోబోటా అని చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్నది రోబోట్ అయితే ఆ మిషన్ ఆ రోబోట్ని మెల్ట్ చేస్తుంది. మీరు ఆల్రెడీ బ్లాస్ట్ అయి ఉన్న కొన్ని గుర్తులను ఆ ప్లేస్లో చూడవచ్చు. అలాగే లోకీ యొక్క ఔరా రెడ్లో ఉంటుంది. ఆ తర్వాత లోకీ ఒక రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఎంతకుముందు వారు బంధించిన ఖైదీ కూడా ఉంటాడు. అయితే అక్కడ ఉన్న సోల్జర్ అతన్ని టికెట్ తీసుకోమని చెప్పినా కూడా అతను వినకుండా టికెట్ లేకుండానే ఆ లైన్లో నుంచుంటాడు. లోకీ కూడా ఇష్టం లేకపోయినా కూడా టికెట్ తీసుకుంటాడు. కానీ ఆ టికెట్కి ఉన్న వాల్యూ గురించి లోకీకి ఆ తర్వాత తెలుస్తుంది. అలాగే టీవీఏ గురించి ఎవరికీ కూడా తెలియదు, ఈవెన్ లోకీకి కూడా. సో అక్కడికి వచ్చిన ఖైదీల కన్ఫ్యూజన్ పోగొట్టడానికి మిస్ మినిట్స్ అనే యానిమేటెడ్ మస్కాట్ టైం కేపర్స్ గురించి, అసలు టీవీఏ ఎలా ఫామ్ అయిందని, అలాగే వాళ్ళు ఎందుకు సపరేట్ టైం క్రియేట్ చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు, అలాగే ఎలా ఆ టైంని రీసెట్ చేస్తున్నారో దాని గురించి వివరంగా చెప్తుంది. ఇదంతా కూడా మనకు ఒక యానిమేషన్ రూపంలో చూపిస్తారు. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఉన్న సోల్జర్ అక్కడ ఉన్న ఖైదీని టికెట్ అడుగుతాడు. కానీ అతను ఆ టికెట్ని చూపించకపోగా ఆ సోల్జర్తో రాంగ్గా మాట్లాడతాడు. దాంతో ఆ సోల్జర్ ఆ ఖైదీని అతని వెపన్తో చంపేస్తాడు. ఇది చూసిన లోకీ భయంతో అతని జేబులో ఉన్న టికెట్ని బయటికి తీసి వారికి చూపిస్తాడు. ఆ తర్వాత లోకీ టైటిల్ వస్తుంది. ఇది ఎప్పటివరకు మనం చూసిన లోకీ టైటిల్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ తర్వాత సీన్లో 1549వ సంవత్సరం ఫ్రాన్స్లోని ఎక్స్-ఎన్ ప్రొవిన్స్లో ఒక నెక్సస్ ఈవెంట్కి వచ్చిన కొంతమంది టీవీఎస్ సోల్జర్స్ని ఒకరు హత్య చేస్తారు. అంతేకాకుండా రీసెర్చ్ ఛార్జ్ కూడా కనపడకుండా పోతుంది. ఆ క్రైమ్ ప్లేస్ని మోబియస్ అతనితో పాటు ఉన్న కొంతమంది సోల్జర్స్ పరిశీలిస్తూ ఉంటారు. ఆ హత్యలు చూసిన వారికి అవి ఎవరు చేశారో వారికి ఒక ఐడియా వస్తుంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి డిఫరెంట్ టైమ్ లైన్స్కి ట్రావెల్ చేస్తూ టీవీఎస్ సోల్జర్స్ని చంపుతూ ఉంటాడు. అలా వారు ఆ క్రైమ్ సీన్ని చూస్తూ ఉండగా ఆ ప్లేస్లో వారికి ఒక కిడ్ ఎదురవుతుంది. మోబియస్ ఆ కిడ్తో మాట్లాడతాడు. ఈ హత్యలు ఎవరు చేశారని ఆ కిడ్ని అడగ్గా ఆ కిడ్ అక్కడున్న డెవిల్ ఇమేజ్ని చూపిస్తుంది.
అయితే మోబియస్ ఆ డెవిల్కి కూడా మేమంటే భయమని చెప్తాడు. అలాగే ఆ కిడ్ దగ్గర అతను ఒక చేయింగ్ గమ్ బాక్స్ని తీసుకుంటాడు. అలాగే అది ఆ టైంకి చెందింది కాదు, దానిని ఒక సోల్జర్కి ఇచ్చి టెస్ట్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి ఒక అతను లోకికి సంబంధించిన ఫైల్ని తీసుకొచ్చి మోబియస్కి ఇస్తాడు. ఆ తర్వాత లోకిని కోర్టుకి తీసుకుని వెళ్తారు. అక్కడ అతను అవెంజర్స్ని నిందిస్తాడు. అలాగే వారు బంధించేస్తుంది తనను కాదని అవెంజర్స్ని కూడా జడ్జికి చెప్తాడు. కానీ జడ్జ్ వారు ఏం జరగాలో అదే చేశారని, కానీ నువ్వు తప్పించుకోవడం జరగాల్సింది కాదు అని చెప్తుంది. అండ్ లోకి ఈవెన్ తన పవర్స్ని యూజ్ చేసి తప్పించుకోవాలని అనుకుంటాడు. కానీ అక్కడ అతని పవర్స్ పనిచేయవు. ఆ తర్వాత జడ్జ్ అతనికి రీసెట్ శిక్ష విధిస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న మోబియస్ టీవీ సోల్జర్స్ని చంపుతున్న హంతకుడిని పట్టుకోవడానికి లోకి హెల్ప్ తీసుకోవాలనుకుంటాడు. అయితే అది బ్యాడ్ ఐడియా అని ఆ జడ్జి కూడా చెప్తుంది. కానీ చివరికి ఆమె కూడా ఒప్పుకొని లోకిని అతనికి అప్పగిస్తుంది. ఆ తర్వాత మోబియస్ టీవీలో టైం అనేది డిఫరెంట్గా ఉంటుందని లోకికి చెప్తాడు. అలాగే అతన్ని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి లోకి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగా అతను అవెంజర్స్ మూవీలో జరిగిన సంఘటనలు కూడా చూపిస్తాడు. అంతేకాదు 1971లో లోకి డీబీ కూపర్గా మారువేషంలో ఒక ఫ్లైట్ని హైజాక్ చేసి మనీని తీసుకుని ప్లేన్ నుంచి జంప్ చేసిన సంఘటనని కూడా లోకికి చూపిస్తాడు. ఇవే కాదు, ఫ్యూచర్లో జరగబోయే సంఘటనలు కూడా అతనికి చూపిస్తాడు. అప్పుడు లోకి తన మదర్ తన వల్ల చనిపోవడానికి కూడా చూస్తాడు. అయితే ఇది టీవీఏ యొక్క ట్రిక్ అనుకొని అతని మదర్ ఎక్కడుందో చెప్పమని పదే పదే అడుగుతాడు. ఆ టైంలో లోకి మోబియస్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని దగ్గరున్న డివైస్తో లోకిని మళ్ళీ వెనకకు పంపిస్తాడు. దానివలన అతను కింద పడిపోతాడు. ఆ తర్వాత మోబియస్ అతను లెగవడానికి హెల్ప్ చేస్తాడు. కానీ లోకి తెలివిగా అతనికే తెలియకుండా ఆ కాలర్ యొక్క డివైస్ని మోబియస్ నుంచి దొంగిలించి ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటాడు. దాంతో అతని కోసం టీవీ సోల్జర్స్ ఆ ప్లేస్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు. లోకి ఆ డివైస్ సాయంతో టెజ్రాట్ని తీసుకున్న క్యాసీ దగ్గరికి వెళ్తాడు. టెజ్రాట్ ఇవ్వకపోతే అతన్ని చంపేస్తానని బెదిరించడంతో క్యాసీ తన డెస్క్లో ఉన్న టెజ్రాట్ని లోకికి ఇస్తాడు. కానీ లోకి ఆ డెస్క్లో ఇన్ఫినిటీ స్టోన్స్ని కూడా చూస్తాడు. కానీ అవి అక్కడ పవర్లెస్. టెజ్రాట్ కూడా ఆ ప్లేస్లో పనిచేయదు. అవి ఆ ప్లేస్లో కేవలం ఒక పేపర్ వెయిట్స్ లాగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి టైమ్ లైన్స్లో చాలా పవర్ఫుల్. కానీ టీవీఏ అవుట్ సైడ్ టైమ్ లైన్లో ఉంటుంది. మోబియస్ టీవీఏలో టైం అనేది డిఫరెంట్గా ఉంటుంది అనడానికి రీజన్ కూడా అదే. ఇలా టీవీఏ అవుట్ సైడ్ టైమ్ లైన్లో ఉండడం వలన అక్కడ మ్యాజిక్ పనిచేయదు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఒకే రకమైన ఇన్ఫినిటీ స్టోన్స్ కొన్ని ఉండడానికి కూడా మీరు చూడవచ్చు. సో అవి డిఫరెంట్ మల్టీవర్స్కి చెందినవని తెలుస్తుంది. సో ఇవన్నీ చూసిన లోకి అప్పటి వరకు ఆ ప్లేస్ మీద ఒక అనుమానంతో ఉన్న అతను ఆ ప్లేస్ని యూనివర్స్లోనే గ్రేటెస్ట్ పవర్ కలిగిన దానికిలాగా చూస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హంటర్ 15B లోకి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ లోకి తన దగ్గరున్న డివైస్ సాయంతో అక్కడి నుంచి తప్పించుకొని తిరిగి రూమ్లోకి వెళ్తాడు. అక్కడ అతను తన ఫ్యూచర్కి సంబంధించిన అన్ని విషయాలను కూడా చూస్తాడు. ఈవెన్ తను చనిపోవడానికి కూడా. అలాగే చివరికి ఆ ఫైల్ ఎండ్ అవుతుంది. సో బేసిక్గా ఇక్కడ టీవీలోని వాళ్ళకి ప్రతి బీయింగ్ యొక్క పాస్ట్ గురించి మాత్రమే కాదు, వారు చనిపోయే వరకు వారి లైఫ్లో ఏం జరిగిందో అన్ని విషయాలు కూడా వారికి తెలుసు. ఇలా తన ఫ్యూచర్ని చూసిన లోకి బాగా ఎమోషనల్ అవుతాడు. ఎందుకంటే ఈ లోకికి తెలీదు తన ఫాదర్, బ్రదర్ అతన్ని ఎంతలా ఇష్టపడ్డారని. అలాగే తన బ్రదర్ని, అలాగే ఆస్గార్డియం ప్రజల్ని కాపాడుకోవడానికి అతను చేసిన ప్రయత్నంలో అతను మరణించడం. సో ఇలా తన ఫ్యూచర్ని చూడడంతో అతను బాగా ఎమోషనల్ అవుతాడు. అదే సమయంలో అక్కడికి హంటర్ 15B వస్తుంది. అప్పుడు లోకికి ఆమెకు మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. లోకి ఆ డివైస్ సాయంతో తనకున్న కాలర్ని రిమూవ్ చేసి ఆ కాలర్ని ఆ సోల్జర్ మెడకి వేస్తాడు. ఆ తర్వాత ఆ సోల్జర్తో లోకి ఒక ఆట ఆడుకుంటాడు. ఆ తర్వాత లోకి దగ్గరికి మోబియస్ వస్తాడు. అప్పుడు లోకి మోబియస్ ఇంతకుముందు అతన్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడు. నేను పీపుల్ని హత్యడాన్ని ఎంజాయ్ చేయనని చెప్తాడు. ఆ తర్వాత ఒక నేరస్తుడు మా మనుషులను చంపేస్తున్నాడని మోబియస్ లోకికి చెప్తాడు. అప్పుడు లోకి అతన్ని పట్టుకోవడానికి మీకు నా సాయం కావాలి, మరి నేనే ఎందుకని మోబియస్ని అడుగుతాడు. దానికి అతను ఎందుకంటే వారు హంట్ చేస్తున్న వేరియంట్ అతనే అని చెప్తాడు. అయితే అది లోకికి అర్థం కాదు. ఆ తర్వాత 1858లో ఒక్లహామాలోని సలీనాలో ఆ హంతకుడు మళ్ళీ అక్కడున్న కొంతమంది టీవీఏ సోల్జర్స్ని చంపి ఆ ప్లేస్ని రీసెర్చ్ చేసే డివైస్ని కూడా తీసుకొని వెళ్తాడు. దాంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. స్టార్టింగ్లో మీరు చూస్తే మల్టీవర్సల్ వార్కి సంబంధించి మనకు యానిమేషన్ సీన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఆ హంతకుడు తిరిగి మల్టీవర్సల్ వార్కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతను డిఫరెంట్ టైమ్ లైన్స్కి ట్రావెల్ చేస్తున్నాడు అండ్ టీవీఏ సోల్జర్స్ని చంపుతున్నాడు. మరీ ముఖ్యంగా వారిని ఆ టైంని రీసెర్చ్ చేయకుండా ఆపి ఆ రీసెర్చ్ ఛార్జ్లను కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఈ సిరీస్కి సంబంధించిన ఒక ట్రైలర్లో మానిటర్లోని మెయిన్ టైమ్ లైన్లో చాలా బ్రాంచ్ టైమ్ లైన్స్ ఏర్పడడాన్ని కూడా మనం చూసాం. సో అవి ఏర్పడేది అతని వల్లే అని తెలిసింది.
మరి ఎందుకు అతను ఇదంతా చేస్తున్నాడో తెలియాల్సి ఉంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.